చూడండి, మన వైర్లు అవి లాగేస్తున్నారు. వాళ్ళకి ఉన్నది కోపం కాదు, ఆగ్రహం. ఎదుటి వారికి కీడు చేస్తారు, కీడు చేసే స్వభావం ఉంటుంది. అంటే కోపం వచ్చిందనుకోండి, ఆ సమయానికి కోపం వస్తుంది, మరలా కోపం చల్లారిపోద్ది. కోపం రావడం తప్పేమీ కాదు, కానీ కోపంలో ఏం చేయకూడదు అన్నాడు? కోప్పడు కానీ పాపం చెయ్యొద్దన్నాడు. కోపం సహజం. పిల్లలు అల్లరి చేస్తుంటే కోపం రాదా? ఎవరైనా తప్పుడు మార్గంలో వెళ్ళిపోతుంటే కోపం రాదా? ఎవరైనా నీ నీ పట్ల తప్పుడుగా వ్యవహరిస్తే కోపం వస్తుంది, కానీ ఆ కోపం వెంటనే చల్లారిపోవాలి. సూర్యాస్తమయం లోపు నీ కోపం నీ దగ్గర నిలిచి ఉండకూడదు. సూర్యాస్తమయం లోపు ఉండకూడదు అన్నాడు. ఎఫెసీ 4లో చూస్తాం మనం, 4వ అధ్యాయం. అంటే కోపం ఎలా మారకూడదు? అదే మనసులో పెట్టుకుంటే వాళ్ళ మీద పగ, ప్రతీకారాలు, సమయం కోసం ఎదురు చూస్తారు. ఎప్పుడైనా ఇన్ని కొట్టాలరా, ఎప్పుడైనా పగ తీర్చుకోవాలరా, అది ఆగ్రహం. కోపం అంటే అది ఎంతోసేపు ఉండదు. కోపం వచ్చినప్పుడు వెంటనే పోద్ది, అది పెద్ద ఇబ్బంది లేదు. కానీ కోపం ఆగ్రహంగా మారకూడదు.